వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అదిగో తిరువెంకటగిరి, అదిగో తిరునగరి, సప్తగిరులలో వెలసిన ఆ కలియుగ వైకుంఠపురి. ఆ బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఉదయం శ్రీ వెంకటేశ్వరుడు కల్పవృక్ష వాహనంపై వేంచేస్తున్నాడు. అదిగో వస్తున్నాడు. భక్తులంతా ఆతృతతో ఎదురు చూస్తున్న ఎప్పుడా ఆ స్వామివారిని కల్పవృక్షంతో పాటు వీక్షించాలనుకునే భక్తులకు ఆ స్వామి దర్శనం ఇస్తున్నాడు. భక్తులంతా ఎదురు చూస్తున్న ఆ ఘట్టం రానే వచ్చింది. స్వామివారు అలా ఆ కల్పవృక్ష వాహనంలో ఊరేగుతుంటే భక్తులు తన్మయత్వంతో ఊగిపోతున్నారు, పొంగిపోతున్నారు. ఇక ఆ కల్పవృక్షం ఏమిటయ్యా అంటే, మనకి లోకంలో ఎన్నో వృక్షాలున్నాయి. ఆ వృక్షాలు మనకు అనేక ఫలాలను ఇస్తుంటాయి. ఎలాంటి ఫలాలు ఇస్తాయా అంటే, ఆయా ఫలాలను ఇస్తుంటాయి. మామిడి చెట్టు మామిడి పండే ఇస్తుంది. ఇలా ఆయా వృక్షాలు ఆయా ఫలాలను ఇస్తుంటాయి. కామిత ఫలాలను మనం ఏది కోరితే ఆ ఫలాన్ని ఇచ్చే వృక్షం ఈ మహావృక్షం, ఆ స్వామివారు ఊరేగుతున్నటువంటి కల్పవృక్షం. ఆ కల్పవృక్షం మన కామిత ఫలాలను ఇస్తుంది. నిజానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మన కామిత ఫలాలను ఆయనే ఇస్తారు. నిజానికి ఆయనే ఓ పెద్ద కల్పవృక్షం. అలాంటి కల్పవృక్షమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మరో కల్పవృక్షం పై కూర్చొని దర్శనమిస్తున్నారు. మరో కల్పవృక్షాన్ని అధిరోహించి దర్శనమిస్తున్నారు. అంటే ఒక కల్పవృక్షం లాంటి స్వామి మరో కల్పవృక్షంపై అధిరోహించారన్నమాట. అంటే మన కామిత ఫలాలు ఎలా ఉంటాయి అన్నది ఇది ఒక పెద్ద ఉదాహరణ. మనము కోరిన ఫలాలు మనకు నెరవేరటానికి ఈ వాహనాన్ని వీక్షించినంతనే మన కోరికలు నెరవేరుతాయన్నమాట. ఈ కల్పవృక్ష వాహనంలో స్వామివారిని దర్శించిన వారికి వారి కామిత ఫలాలు వెంటనే నెరవేరుతాయి. ఈ కల్పవృక్షం ఎలా వచ్చిందయ్యా అంటే, క్షీరసాగర మదనంలో ఉద్భవించింది ఈ కల్పవృక్షం. క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు అనేక వస్తువులు బయటకు వచ్చాయి. వాటిల్లో ఉచ్చైస్రవం అనేది ఒకటి. అదేవిధంగా కామధేనువు, కల్పవృక్షం, ఇవన్నీ క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఉద్భవించాయి. వాటిలో ఈ కల్పవృక్షం ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఏది సంకల్పిస్తే, మనం ఏది కోరితే ఆ వరాన్ని ఇచ్చేదే ఈ కల్పవృక్షం. ఈ కల్పవృక్షం మన జీవితాలను మనలో ఉన్నటువంటి అనేక కోరికలను అది తీరుస్తుంది. మన సంకల్పిత కోరికలను అది తీరుస్తుంది. కానీ అందులో కూర్చున్న స్వామి ఈ కోరికలను మాత్రమే కాదు, మోక్షాన్ని కూడా ప్రసాదించగలడు. ఆ స్వామి మన జీవితాన్ని సన్మార్గంలో పెట్టగలడు. ఆ స్వామి మనకి ముక్తిని ప్రసాదించగలడు. అలా ఆ స్వామి తిరుమల మాడ వీధులలో ఆ కల్పవృక్ష వాహనంలో అలా ఊరేగుతుంటే ప్రజలంతా హారతలిస్తున్నారు, జేజేలు పలుకుతున్నారు. ఆ మాడ వీధుల్లో గానం చేసేవారు గానం చేస్తున్నారు, నాట్యం చేసేవాళ్ళు నాట్యం చేస్తున్నారు, వేదగానాన్ని ఆలపించేవారు వేదగానాన్ని ఆలపిస్తున్నారు. ఇలాగా దివ్య ప్రబంధాన్ని కూడా అక్కడ ఆలపిస్తున్నారు. ఇలా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ కార్యక్రమం ముందుకు పోతుంది. ఆ స్వామివారి ఊరేగింపు అలా నడుస్తుంది. ఆహా, ఈ దర్శనం, ఈ ఇంతటి గొప్ప దర్శనం, కల్పవృక్ష వాహనంపై స్వామిని దర్శిస్తున్న భక్తులు ఎంత ధన్యులో కదా. మనం కూడా ధన్యులమే. మరో మాధ్యమంలో, టీవీ మాధ్యమంలో, దూరదర్శన మాధ్యమంలో మనం దర్శిస్తున్నాం. ఇప్పుడు మనమంతా ధన్యులమే. ఓం నమో వెంకటేశాయ. శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ
శ్రీనివాసాయ మంగళం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.